మన ఇంట్లో ఎవరినైనా లేదా మన నాయకులనైనా ఎందుకు తిడుతున్నాడో తెలియకుండా ఏదైనా కారణం ఎవరినైనా అనింటే మా వాళ్ళని తిడతావని వాడు అవతల తిడితే అర్థం ఉంటుంది. 10 సార్లు రిపీటెడ్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో తిట్టాడంటే ఓ బూత్ మాట, దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలనే ఇబ్బంది అయ్యేది. అయినా దానికి కోపం రాదంటే, కోపం ఎక్కువ రాలేదు కాబట్టి ఎక్కడ చూస్తే అక్కడ ఇది రాలేదు. అక్కడికి వినారు వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇవ్వలే, ఎవరు వాళ్ళని పొమ్మని చెప్పలేదు. ఆవేశం వచ్చింది, ఎవరో వెళ్ళారు, వెళ్ళిన దానికి కేసులు ఉన్నాయి, తర్వాత నడుస్తుంది. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇక్కడ 5-6 గంటల పాటు 7 గంటల పాటు సిటీ మధ్యలో ఇక్కడ అందరి సమక్షంలో పోలీసుల సమక్షంలో వాళ్ళు ప్రేక్షకులుగా ఇంత జరగడం అనే దాని గురించే నేను అడుగుతున్నా. గతంలో కాకాని గవర్నమెంట్ మీద ఇంటి మీద కూడా ఇదే తరహాలో దాడి జరిగింది. వాళ్ళు కూడా కార్యాలయం లోపలికి దాడి చేసి ప్రసన్న ఇంటి మీద జరిగింది. ఆమె హారిక జెడ్పీ చైర్పర్సన్ అట్లే జరిగింది. మన ఇక్కడ హారిక గుడివాడలో ఆమెది ఎట్లా జరిగింది, ఆమె హిందూపూర్లో అలాగే జరిగింది. అండ్ నేమ్ ఇట్ అంటే టెర్రరైజ్ చేస్తున్నారు, అంతే టెర్రరైజ్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో మమ్మల్ని టెర్రరైజ్ చేయాలనుకుంటున్నారేమో, అది అక్కడికి ఆగదు. అది ఎక్కడికి పోతుందో తెలియదు. అది కూడా ప్రజలు రియలైజ్ కావాలా. ఇది ఇక్కడ మొదలైంది, ఇక్కడ ఆగదు. సామాన్యులు కూడా సఫర్ అవుతున్నారు. అండ్ ఈ అలవాటు ఇది ఇట్టే అధికారం అనేది ఇట్లా ఇందుకే ఉంది అని అనుకున్న వాళ్ళు అధికారం లేక వచ్చినారు అంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందో అది మనం ఇప్పుడు రుచి చూస్తున్నాం. దీనికి పరాకాష్ఠగా, నాకు అన్నిటికంటే పరాకాష్ఠగా నిన్న జరిగింది ఎందుకు కనపడింది అంటే, అంతసేపు జరగడము, పోలీసులు అక్కడే ఉండడము, ఎంటైర్ పోలీస్ పై నుంచి బాసెస్ ఎవరు రెస్పాండ్ కాకపోవడము, ఎవరికి చెప్పాలో దిక్కు తెలియని పరిస్థితిలో మేము ఉండాల్సి రావడము, లోపల అంతమంది ఉంటే వీళ్ళ ప్రాణాలకు ఏమవుతుంది అనే ఆలోచన కూడా వాళ్ళకు రాకపోవడం, క్లియర్ అటెంప్ట్ మర్డర్ అటు జరుగుతుంటే వాళ్ళకి ఏదైనా అవుతుందా అనే ఆలోచన వాళ్ళకి రాకపోవడం అనేది దిగ్భ్రాంతి కొలుపుతుంది, భయం వేస్తుంది. దాన్ని చూస్తే మామూలు వాళ్ళకు కూడా, చుట్టూ ఉండే వాళ్ళకు కూడా ఆ భయం వచ్చి రావాలని వాళ్ళు కోరుకున్నట్టున్నారు. బట్ మేమైతే వాటికి సంబంధించి ప్రిపేర్డ్గా ఉన్నాం. నేను ఇంతకుముందు అన్నట్టు అహింసాయుతంగా, చట్టబద్ధంగా, చట్ట ప్రకారం న్యాయస్థానాలను ఆశ్రయించి చేయాల్సింది చేస్తాం. ఫ్యూచర్లో అధికారం లేకొచ్చాక వాటిని ఏ రకంగా ఎట్ట చేయాలనేది లాజికల్ ఎందుకు వాటిని కూడా తీసుకెళ్తామని చెప్తూ సెలవు.